ఒక చిన్నారి అదృశ్యం, ఒక కుక్క మరణం, ఇప్పటికీ సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు. కాకినాడ జిల్లా తుని మండలంలో జూన్ 6న 2 ఏళ్ల జ్ఞానేశ్వరి తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా మాయమైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, పాపతో పాటు కనిపించకుండా పోయిన ఆ పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. కానీ పాప మాత్రం రాలేదు. కానీ ఆ కుక్క వింతగా ప్రవర్తిస్తూ జూన్ 13న చికిత్స పొందుతూ చనిపోయింది. ఇప్పుడు ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. అక్కడున్న వాళ్ళు కొంతమంది పాపను కిడ్నాప్ చేశారు అని అంటున్నారు. బట్ నిజమేంటో ఇంకా క్లారిటీ తెలీదు. ఈ ప్రశ్నలకి సమాధానాన్ని వెతుకుతూ పోలీసు వారు అడవి ప్రాంతంలో మాంసంతో నింపిన బొమ్మలను ఏర్పాటు చేశారు. అండ్ సీసీ కెమెరాలను కూడా పెంచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఎన్డీఆర్ఈ బృందాలు ప్రత్యేక పోలీస్ దళాలతో అడవి మొత్తం జల్లెడ పట్టించాడు. ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా జ్ఞానేశ్వరి ఆచూకు దొరకలేదు. ఆ చిన్నారి ఎక్కడున్నా సరే తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుందాం. జై హింద్.